నమస్తే. జూలై 8, 2025 మంగళవారం నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, వాటి ప్రభావాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 12లోను, మంగళుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, నష్టపోవడము, ఏ కార్య హాని జరగడము, ఏ పని చేసినా జరగకపోవడము, ముందుకెళ్ళకపోవడము, ఇలాంటి ఇబ్బందులు పెరగడము, దీంతోపాటు ఖర్చులు, రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో చూసినట్టయితే తగాదాలు పెరిగే అవకాశంతో పాటుగా మీ మీద నిందారోపణలు జరిగే అవకాశము, అది మీరున్న ఏ రంగంలోనైనా కావచ్చు, విద్యార్థులకి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండేవారికి అనవసరమైన నిందారోపణలు రావడంతో పాటు ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. కాబట్టి మౌనంగా ఉండడము, ఈరోజు ఎవ్వరూ ఏ పని మొదలు పెట్టకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, మీ శక్తి కొద్దీ ఎక్కువ సార్లు కానీ చదివినట్టయితే ఈరోజు అస్సలు బాగాలేదు, ఏ పనికి బాలేదు కాబట్టి కొంత సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు ఈ నామజపం వల్ల. అయితే మీకు చేయదగిన పరిహారము, ఈ నా మంత్రాన్ని చదువుకుంటూ ఎర్రని వస్త్రాన్ని పేదవారికి కానీ, లేదా ఎవరికైనా పెద్దలకు కానీ, బ్రాహ్మణికి కానీ దానంగా ఇచ్చినట్టయితే మంగళగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. నమస్తే.